ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఇలాగా కూడుకోవడానికి దేవుడు చక్కని అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒకరోజున చర్చ్ అయిపోయిన తర్వాత వారు భార్య భర్తలు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరాధన అనంతరము గృహానికి వెళ్ళిన తర్వాత భార్య భర్తను ఒక విషయం అడిగింది. అడిగిన విషయం ఏంటంటే, ఈరోజు పలానా స్త్రీ వేసుకున్న చీరను మీరు ఎప్పుడైనా గమనించారా అని అడిగాడు, వస్త్రాన్ని. భర్త అన్నాడు, నేనేమీ గమనించలేదన్నాడు. మరొక ప్రశ్న మళ్ళీ వేసింది. ఈ రోజున పలానా ఆవిడ వేసుకున్న వస్త్రధారణ మీరు గమనించారా, చూసారా అని మళ్ళీ అడిగింది. భర్తకు కొద్దిగా భయం వేసింది. ఎందుకు భయం వేసింది అనంటే, ఏంటి ఈవిడ అడుగుతున్న ప్రశ్న ఏంటి, ఎందుకు అడుగుతూ ఉంది, ఏం చూసావు అనంటే భర్త అన్నాడు, నేనేమీ చూడలేదు అని అన్నాడు. అప్పుడు భార్య అంది, అలాగైతే చర్చికి వెళ్ళడం మంచిదే అని అంది. ఈ రోజున ప్రియమైన వారరా, ఈ యొక్క గ్రామానికి వచ్చిన తర్వాత 85లో ఒక ప్రసంగం చేశాను బాప్టిస్ట్ చర్చ్లో. ఆ ప్రసంగం ఏంటి అనంటే, ఆ ఇంగ్లీష్లో ఒక మంచి టైటిల్ ఉంది. ఆ టైటిల్ ఏంటంటే బాయ్ హంటింగ్ గర్ల్ హంటింగ్ అని. బాయ్ హంటింగ్ అండ్ గర్ల్ హంటింగ్ అని. ఆ ప్రసంగం దాన్ని తెలుగులో మీకు చెప్పాలంటే, చర్చికి ఎందుకు వెళ్తున్నాను అనంటే అబ్బాయిల్ని వేటాడడానికి వెళ్తున్నా. చర్చికి ఎందుకు వెళ్తున్నావు అని అబ్బాయిల్ని అడిగితే అమ్మాయిల్ని వేటాడడానికి వెళ్తూ ఉన్నాను. ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఎవరు చర్చికి అలాగా వేటాడడానికి వస్తూ ఉన్నారు అని ప్రశ్నలు కూడా వచ్చాయి. దాని ఒక పెద్ద సిరీస్ చేశాను నేను, చాలా కాలం చేశాను, ఎందుకు చర్చికి వస్తూ ఉన్నావు అనేది. ఈరోజు అదే ప్రశ్న మీకు వేస్తూ ఉన్నాను. చర్చికి ఎందుకు వస్తూ ఉన్నావు నువ్వు? ఏ దృక్పథంతో వస్తూ ఉన్నావు నువ్వు? ఏ ఆశతో వస్తూ ఉన్నావు? ఏ ధోరణితో వస్తూ ఉన్నావు నువ్వు? ఏ గురితో వస్తూ ఉన్నావు? ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తున్నా. ఈ రోజున కూర్చున్న వాళ్ళందరూ కూడా వారు సమాధానం చెప్పాల్సిన అవసరత ఉంది. చర్చికి ఎందుకు వస్తూ ఉన్నాం? చర్చికి వెళ్ళడం ఎందుకు మంచిదా కాదా? ఈ రోజున కొన్నిసార్లు నేను విన్న విషయాలు చెప్తూ ఉన్నా. నువ్వు చర్చికి వెళ్ళొద్దు. అసలు ఎంతోమంది తల్లిదండ్రులు అడ్డగించిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వెళ్ళడానికి వీల్లేదు? ఈ రోజున చర్చికి దేనికోసం వస్తూ ఉన్నావు? ఈ రోజున ప్రియమైన వారడా, ఎందుకు వస్తున్నావో అర్థం కాని పరిస్థితిలో అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని విను. ఎందుకు రావాలో అర్థం లేకపోతే అంతా వ్యర్థమే. నువ్వు వచ్చిందంతా కూడా నీ సమయం వృధా చేసుకుంటున్నావు. నీ పనులన్నీ కూడా వృధానే చేసుకుంటూ ఉన్నావు. దానివల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు. కొంతమంది దేవుని వాక్యాన్ని చక్కగా బోధిస్తారు, అందుకే వినడానికి వెళ్తున్నాం అని అనొచ్చును. చక్కని పాటలు, చక్కని వాద్యాలు వాయిస్తున్నారు, అవి వినడానికి నేను వెళ్తూ ఉన్నాను. దానివల్ల కూడా ప్రయోజనం ఏమీ లేదు. నువ్వు దేవుని వాక్యాన్ని విని ఆనందిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. లేకపోతే పాటలు వినడానికి వస్తే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు.
నువ్వు ఎందుకు వస్తూ ఉన్నావు? ఎవరికి వాళ్ళే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. విశ్వాసులతో సహవాసం చేయడానికి, విశ్వాసులతో మనమందరం కూడా ఇక్కడ కూడుకోవడంలో ఉద్దేశం ఏంటి? ఎందుక అనంటే పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం. రెండవ పత్రిక 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయంలో 4వ వచనంలో చివరి భాగంలోనికి రండి. ఏమన్నాడో చదువుతున్నాను. ఆ మాటలు ఎలాగ రాయబడ్డాయో, ఆ మహిమ గుణాతిశయములను బట్టి అని చెప్పి ప్రారంభించి ఏమన్నాడు? దైవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించాను అనే మాట రాయబడింది. ఎందుకు మనం చర్చికి రావాలి అనంటే దైవ స్వభావమునందు, ఆ మాటలో పాలివారగునట్లు అని చెప్పాడు. మన యొక్క చర్చికి రావడం యొక్క ఉద్దేశం ఏంటి అనంటే దైవిక స్వభావము, ఏ స్వభావం మనలోకి రావాలి. ఈ రోజున ఏ స్వభావం కలిగి ఇక్కడ కూర్చున్నా ఒక్కసారి ఆలోచించండి. దేనికోసం వస్తున్నాం? ఎవరినో చూడడానికి కాదు, ఎవరో వస్త్రాలు వేసుకునేవి కాదు, ఎవరో పెట్టుకున్న నగళ్ళ కోసం రావడం లేదు, లేకపోతే అమ్మాయిలను వేటాడడానికి, అబ్బాయిలను వేటాడడానికి రావడం లేదు. చర్చికి ఎందుకు రావాలి? మనమందరం కూడా దైవ స్వభావమునందు పాలివారగునట్లు దానికోసమే రావాలి. అది మన గురి, అది చర్చికి రావాల్సిన అవసరత. దాని కొరకు నువ్వు రావాలి. ఇది నిత్యత్వపు యొక్క గురి ఇదే, మన యొక్క శాశ్వతమైన విధి ఇదే. ఎందుకు రావాలి? మన విధి ఏంటంటే మనమందరం కూడా దేవుని పిల్లలంగా ఉన్న మనమందరం ఆయన స్వారూప్యంలోనికి రావడమే అదే విధివంతి. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన పోలిక. మన యొక్క గురి అంతా కూడా దేనికోసం అనంటే ఆయన పోలిక. ప్రభు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ బాప్తిసం తీసుకున్న వాళ్ళు, యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా ఏం కావాలి అనంటే ఆయన పోలికలోనికి రావాలి. అందుకే చెప్పాను, దైవ స్వభావమునందు పాలివారగునట్లు అని చెప్పాడు. ఈ రోజున ఎన్నో సంవత్సరాల నుంచి చర్చకు వస్తున్నావు, నువ్వేం మారావో ఏమి అయ్యావో ఒక్కసారి ఆలోచన చేయాలని మనం చేస్తూ ఉన్నా. ఈ రోజున నువ్వు చేసే ఇక్కడికి వస్తున్నది ఎందుకు వచ్చావు? కూర్చుని ఆలోచించు. పౌలు తన జీవితంలో ఏ రీతిగా వచ్చాడు? ఈ రోజున చాలామంది ఆదివారం వస్తే దేవుని యొక్క పోలికలోనికి వెళ్ళిపోతామా? లేకపోతే బైబిల్ చదివితే అయిపోతామా? ఒకరోజు ప్రార్థన చేసుకుంటే అయిపోతామా? ఏమైపోతాం చెప్పు? ఇది ఒక్కరోజు వచ్చేది కాదు. ప్రతిరోజు కూడా మనం ఆ పోలికలోనికి మార్చబడుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం, 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. పౌలు ఒక రోజున చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడిచున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. చెప్పిన వ్యక్తి చివరిగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక చెరసాల్లో నుంచి రాశాడు. చెరసాల్లో నుంచి రాసిన ఆ పత్రికను గురించి చదువుతూ ఉన్నాను. 12వ వచనంలో కొరింథీయులకు రాసిన పత్రిక 56లో రాస్తే ఇది ఎప్పుడు రాశాడు అనంటే ఆ యొక్క తర్వాత 64 తర్వాత రాశాడు.
కొరింథీయులకు రాసిన పత్రిక రాసేసిన తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రికలో రాస్తూ అన్నాడు, నేను ఇక చెప్తూ ఉన్నాడు 12వ వచనంలో, 3వ అధ్యాయం 12వ వచనంలో, ఇది వరకే నేను గెలిచితినైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకొనటం లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడి తినో, దేని కోసం దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఎందుకు నన్ను రక్షించాడు, ఆ మాటలు చదువుతున్నా. క్రీస్తు యేసు చేత పట్టబడి తినో, దాన్ని పట్టుకొనవల్లని పరిగెత్తుచున్నాను అని చెప్పాడు. పరిగెత్తుతున్నా, ఆగిపోలేదు నేను. ఇంకా అంటాడు దేవుని యొక్క వాక్యంలో, సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి. ఇగో నేను చాలా ప్రార్థన చేసుకునేవాడిని, చాలా బైబిల్ చదువుకునేవాడిని, ఈ విషయం చెప్తూ ఉన్నావు, అది కాదు, అది మర్చిపోయాను నేను. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు పరిగెత్తుతున్నా, ఇంకా పరిగెత్తుతున్నాను నేను. ఎంతవరకు పరిగెత్తాను? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానము పొందవల్లని గురి యొద్దకు. నా గురి ఏంటి? ఈ రోజున చర్చికి వచ్చే వాళ్ళ యొక్క గురి ఏంటి అసలు? దేవా నన్ను దీవించు, నా కొడుకు పెళ్లి చేయి, నా కూతురు పెళ్లి చేయి, నా ఇల్లు కట్టుకుంటా, నా ఇది చేసుకుంటా, నా పొలం దీవించు, ఇంతేనా? దీనికోసం కాదు నువ్వు చర్చికి రావాల్సింది. గురి ఏంటి అసలు? ఈ ఉద్దేశం ఏంటి అసలు? దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న ఆ ఏర్పాటు ఏంటి? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు ఎందుకు? ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఈ స్థలానికి పిలవలేదు, వాళ్ళందరినీ కూడా ఈ స్థలానికి నడిపించలేదు. దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రియమైన వారడా, ఈ రోజున ప్రతిరోజు పరిగెత్తవలసింది దేనికోసం? దేవుడు నిన్ను పిలిచిన ఆ పిలిపేంటి? అక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసునందు. ఆ మాటలు చెప్పాడు. దేని చేత నేను పట్టబడి తినో, దేనికోసం పిలువబడి తినో, దేనికోసం నన్ను పట్టుకున్నాడు ఈ రోజున? ఎందుకు నన్ను పట్టుకుని నన్ను నడిపిస్తున్నాడు దేవుడు? దేనికోసం? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి. రోమీయులకు రాసిన పత్రికలోనికి వెళ్దాం, 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. 8వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, 28, 29 వచనాలు చదువుతున్నాను. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు. ఏమంట? స్వారూప్యము గలవారగుటకు. మనమంతా కూడా ఏం కావాలి? మనమందరం కూడా ఏం కావాలో చెప్పాడు. మనం ఏమి ధరించుకోవాలో చెప్పుకుంటూ వచ్చాడు. ఏది ధరించుకోవాలి? ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, మనం ధరించుకోవాల్సింది ఏంటి అని అంటే, యేసు క్రీస్తుని మనం ధరించుకోవాల్సిన అవసరత ఉంది. మనం ఆయన స్వారూప్యంలోనికి రావాలి. అది ప్రభు యొక్క పిలుపు. నేను ఇక్కడికి తీసుకొచ్చింది వచ్చి వెళ్ళిపోవడానికి కాదు. దేవుడు నిన్ను తీసుకొచ్చింది తన కుమారుని యొక్క స్వారూప్యము గలవారగుటకు. నువ్వు రావాల్సింది దానికోసం. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దానికోసమే నువ్వు ఆ గురి యొద్దకు పరిగెత్తాలి. దానికోసమే నువ్వు జీవించాల్సిన అవసరత ఉంది. ప్రతి దినము కూడా నీ జీవితంలో రూపాంతరం పొందవలసిన అవసరత ఉంది. అందుకే పేతురు రాసిన పత్రికలో చెప్పుకుంటూ వచ్చాడు, దైవ స్వభావంలో పాలివారగునట్లు. దేంట్లో ఉండాలి మీరు? విశ్వాసులు దేంట్లో జీవించాలో చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ చెప్పుకుంటూ వరుసగా కొన్ని విషయాలు చెప్పాడు. ఆ హేతువు చేత 5వ వచనంలో చెప్పాడు, పేతురు రాసిన
రెండవ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు అనే విషయాన్ని చెప్పాడు. మీరు విశ్వాసమునందు సద్గుణమునందు అని వరుసగా లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు? దేనికోసం నువ్వు దినదినం కూడా ఎదగాల్సింది దేంట్లో? ఎప్పుడైనా అడిగితే, కొంతమందిని అడిగితే, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత దేవుడు మమ్మల్ని దీవించాడండి, దేవుడు దీవించడం కాదు, నువ్వు ఎంతగా ఎదిగేవో చెప్పు, ఏ స్వారూప్యంలోనికి వచ్చావో చెప్పు. కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. ప్రభు నిన్ను ఏర్పరచుకున్నది తన కుమారుని యొక్క స్వారూప్యం గలవారగుటకు, దేనికోసమో కాదు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పేతురు రాసిన పత్రికను, ఈ రెండవ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాలను మనం ఈ 5 వారాలు వాటి గురించే ఆలోచన చేద్దాం. ఒక సిరీస్ని దేవుడు నన్నెందుకు ఈ స్థలానికి తీసుకొచ్చాడు, ఎందుకు దేవుడు నన్ను రక్షించుకున్నాడు, ఎందుకు దేవుడు నన్ను పిలిచాడు. ఆ పిలుపు ఏంటంటే నేను క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగడానికి. ప్రియమైనవారా, ఈ వాక్య భాగాన్ని రాబో ఇంకా 4 వారాలు, ఈ వారం కాకుండా 4 వారాలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మొదట ఈ వారమున కొన్ని వచనాలు మనం ఆలోచన చేద్దాం. మొదటిది పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి ఆలోచన చేద్దాం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చెయ్యును అని అన్నాడు. ఏమన్నాడు? సోమరులు, నిష్ఫలులు అనంటే పనికిరాని వాళ్ళుగా కాకుండా చేస్తుంది. ఏవుంటే ఇవి మీకు కలిగిన ఎడల అనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఒకవేళ ఇవే లేకపోతే నీ జీవితం అంతా వృధాయే, నీ బ్రతుకంతా దండుగే. ఇది బాగా గుర్తుపెట్టుకో. చాలామంది వారి జీవితంలో ఎన్నెన్నో అనుకుంటారు. జీవితం చాలా విలువైంది, జీవితం ఒకే ఒక జీవితం, ఇది పోతే తిరిగి రాదు, ఇది సమయం పోతే తిరిగి రాదు. సమయం చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని, విలువైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయాసపడాలి. ప్రియమైన వారడా, ఎంతకాలం చర్చికి వచ్చావు, ఎంత వృధాపరుచుకున్నావు ఒక్కసారి ఆలోచించు. నువ్వే కూర్చుని ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాను. ఓ రోజున ఒక స్కూల్లో, చిన్నపిల్లల స్కూల్లో ఒకతన్ని మాట్లాడమన్నారు. ఏమని మాట్లాడమన్నారు అనంటే, పిల్లల యొక్క భవిష్యత్తును గురించి మాట్లాడండి. భవిష్యత్ అంతా కూడా చిన్నప్పుడు వేయబడిన పునాది మీదనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. పునాది సరిగ్గా వేసుకోకపోతే భవిష్యత్ అంతా కూడా బాగుండదు. అప్పుడు అతడు వెళ్ళి ఆ స్కూల్లో మాట్లాడడం ప్రారంభించాడు. చిన్నపిల్లలందరూ కూడా వాళ్ళతో చెప్పాడు, జీవితం చాలా త్వరితంగా గతించిపోతుంది. బైబిల్లో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అది ఇంత త్వరగా గతించిపోయేది, వడిగా వెళ్ళిపోయేది అని చెప్పాడు. ఇంతలో కనబడు అంతలో మాయమైపోయే జీవితం చాలా త్వరగా గతించిపోతుంది. పిల్లలకు చెప్పాడు, చిన్నపిల్లలు, ఇది చాలా ప్రశస్తమైన మీకు కాలం, ఇది ప్రశస్తమైన సంవత్సరాలు. ఇప్పుడే ఆడుకోవాల్సింది ఆడుకోవాలి, చేయాల్సిందంతా కూడా ఇప్పుడే మీరు మంచిగా ఉండాలి అని చెప్పాడు. ఇది అయిపోతుంది, బాల్య దశలు అయిపోతుంది, యవన దశకు వస్తావు. యవన దశకు వచ్చినప్పుడు యవనస్తుడిగా అనుకుంటావు,
నేను ఇది చేయాలి, అది చేయాలి, అది చూడాలి, ఇది చూడాలి అనుకుంటావు, చేసేస్తావు. అది అయిపోద్ది. బాల్యం అయిపోయింది, యవన దశ కూడా అయిపోయింది. ఆ తర్వాత వివాహం చేసుకుంటావు. వివాహం చేసుకున్న తర్వాత, వివాహం అయిన తర్వాత పిల్లలు, ఇక ఆ బాధ్యతలోనికి వెళ్ళిపోతావు. ఇదంతా జరిగే వరకు ఈ మనకు గడిచిపోయింది, బాల్య దినాలు గడిచిపోయి 13 సంవత్సరాలు వచ్చాయి, జీవితం అయిపోయింది, యవన దశ కూడా అయిపోయింది, వివాహం చేసుకున్నావు. ఈ లోపల ఈ 40 సంవత్సరాలు వచ్చేసాయి. 40 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత ఇది నీ పిల్లల బాధ్యత. ధనార్జన, డబ్బు అర్జన, వాటితోనే జీవితం అంతా గడిచిపోతుంది. ఆ తర్వాత 40 సంవత్సరాలకు అయిన తర్వాత చిన్న బొజ్జ అందరికీ వస్తుంది. ఆ యొక్క బాగా చిన్న ఇలాగా టక్ చేస్తూ ఉంటే కనబడుతూ ఉంటుంది. అది అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత 50 సంవత్సరాలకు వచ్చినప్పుడు చిన్న చిన్న బలహీనతలు కనబడతాయి. ఈ రోగం, ఆ రోగం కనబడుతూనే ఉంటుంది. ఈ రోగాలతోనే అయిపోతుంది. ఆ తర్వాత మరికొద్దిగా సంవత్సరాలు అయిన తర్వాత ఏదో ఒక ఆపరేషన్, సర్జరీ అవుతుంది. అది అయిపోద్ది. ఇక సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వినబడదు, సరిగ్గా గట్టిగా మాట్లాడితేనే కానీ వినబడదు, జాగ్రత్తగా చూస్తేనే కానీ కనబడదు. ఇక 60 సంవత్సరాలు అయిపోయింది, 70 సంవత్సరాలకు కూడా వచ్చేసాం. ఎప్పుడు లెగుస్తామో మెల్లిగా లెగుస్తాం. లేచి ఎప్పుడు తింటామో ఎప్పుడో తింటాం. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఈ రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎప్పుడు లెగుస్తారు. పనిలో ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే ఉదయమే లేచేవాళ్ళు, ఇప్పుడు రిటైర్ అయిపోయారు, మెల్లిగా 8 తర్వాత లెగుస్తారు. 10 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, మధ్యాహ్నం 2 దాటిన తర్వాతనే భోజనం చేస్తారు. జీవితం అంతా కూడా గడిచిపోతూనే ఉంటుంది. ఇది త్వరితంగానే గడిచిపోతుంది. కానీ ఇలాగ గడిచిపోయిన జీవితానికి ఏమైనా అర్థం ఉందా? ఏదైనా అర్థం ఉందా? నువ్వు జీవించిన జీవితానికి అర్థం ఉందా? ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తాం. దేనికోసం బతికే చెప్పు, దేనికోసం జీవించావో ఒకసారి కూర్చుని ఆలోచించు. పౌలైతే చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. వెన్నుకున్నవి మర్చిపోతున్నా, ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నా, పరిగెత్తుతున్నాను, గురి యొద్దకు పరిగెత్తాలనుకున్నా, పరిగెత్తుతున్నాను. ఒకవేళ నీ ఆయుష్ కాలం అయిపోయిన తర్వాత ఈ మాట నువ్వు చెప్పగలవు, ఒక్కసారి ఆలోచించు. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. పౌలు ఆ గురి యొద్దకు పరిగెత్తి ఎక్కడికి ఏం చెప్పాడో చదువుతూ ఉన్నాను. తిమోతికి రాసిన ప్రతిరోజు పరిగెత్తాడు. ప్రతిరోజు పరిగెత్తుతూ ప్రభు దగ్గరికే ఆ గురి యొద్దకు పరిగెత్తుతూ తాను ఎంపిక చేసుకున్నది ప్రతి ఆలోచన, ప్రతి చర్య అంతా కూడా దేనికోసం అనంటే ఆ గురి యొద్దకే పరిగెత్తుతూ వచ్చాడు. పౌలు తన జీవితంలో వృధా చేసుకోలే. ఏమన్నాడో చదువుతున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చదువుతున్నాను. మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును కడముట్టించుకుంటిని, విశ్వాసమును కాపాడుకుంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉన్నది. ఆ మాటలు ఉంచబడి ఉన్నది. నా కొరకు దేవుడు, నేను మంచి పోరాటమును పోరాడాను. నా సమయాన్ని వృధా చేసుకోవాలా, నా బాల్య దినాలు వృధా చేసుకోలేదు, నా యవ్వన జీవితాన్ని వృధా చేసుకోలేదు, ఏ కాలంలో కూడా నేను వృధా చేసుకోవాలా. గురి యొద్దకు పరిగెత్తాను, మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును కడముట్టించుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉందని చెప్పాడు. ఈ రోజున ప్రియమైన వారడా, అంత అయిపోయిన తర్వాత ఏమీ చేసుకోలేకపోయాను, బైబిల్ చదవలేకపోయాను, ప్రార్థన చేసుకోలేకపోయాను, ఒక్క ఆత్మనైనా సంపాదించుకోలేకపోయాను, బాధపడే కన్నా ఇక్కడ చెప్తున్న విషయాన్ని, సమయం త్వరితంగానే గతించిపోద్ది. ఆ గతించిపోయే సమయాన్ని నువ్వు ఎందుకు
ఇంత సమయాన్ని వృధా చేసుకున్న ఒక్కసారి ఆలోచించు. పౌలైతే మంచి పోరాటమును పోరాడితేనే నా పరుగును కడముట్టించుకో, నేను వెళ్ళిపోయాను, నేను చివరికి వెళ్ళిపోయాను. నా కొరకు ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ మాట చెప్పగలిగిన ఆ సామర్థ్యత ఉందా, ఆ అర్హత మనకుందా చెప్పండి. అసలు ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నాం. పౌలైతే రోజు మారాలనుకున్నాడు. ప్రతి నిర్ణయము క్రీస్తు కొరకే నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రతి ఆలోచన క్రీస్తు కొరకే తలంచాడు. ప్రతి చర్య క్రీస్తు కొరకే చేశాడు. అందుకే అన్నాడు, వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను, గురి యొద్దకు బహుమానం పొందవలనని, ఉన్నతమైన బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నానని చెప్పి పరిగెత్తాడు. ఈ రోజున నువ్వు పరిగెత్తుతున్నా ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే వారు విశ్వాసాన్ని కాపాడుకున్నారు, వారు ఫలితాన్ని పొందగలిగారు. అందుకే కిరీటాన్ని పొందగలిగినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున నీ విశ్వాస జీవితం ఎక్కడ వరకు ఉన్నదో ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నాం. అది మొదటి విషయం. రెండవ విషయం ఏం చెప్తున్నాడో చదువుతూ ఉన్నాను చూడండి. నిష్ఫలులుగా కాకుండానట్లు సోమరిగా లేడు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో ఎంత సోమరితనమో. దేవుడు అంటే సోమరితనం, బైబిల్ అంటే సోమరితనం, ప్రార్థన అంటే సోమరితనం, సహవాసం అంటే సోమరితనం, అంతా సోమరులే. అందుకే వాళ్ళు ఏమంటున్నాడు, సోమరులైనను నిష్ఫలులైనను. నువ్వు ఇక ఎలాగుండాలి, వేస్ట్ క్యాండిడేట్గా ఉండొద్దు. చర్చిలో పనికిరాని వాడిగా ఉండవద్దు, పనికొచ్చేవాడిగా ఉండు. చర్చిలో ఈరోజు పనికొచ్చేవాడిగా ఉన్నావు, క్రీస్తు స్వారూప్యంలోకి ఎదిగిన వ్యక్తిగా ఉన్నావా? ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నా. ఎందుకు లేవో తెలుసా? రండి, రెండవ కారణం కూడా చెప్తా. చూడండి, చదువుదాం దేవుని యొక్క వాక్యంలో. పేతురు రాసిన రెండవ పత్రికలోనికే వెళ్దాం. రెండవ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చదువుతున్నాను. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. వాడు ఏమయ్యాడో? ఈ రోజున ప్రియమైన వారా, ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఏమంటారో తెలుసా? అల్జీమరస్ అని అంటారు దాన్ని. ఆ వ్యాధి ఏం చేస్తుందంటే మతిమరుపు, మర్చిపోతారు. ఇది చాలా భయంకరమైనది. ఈ మతిమరుపు అనేది అది క్రమేణా అభివృద్ధి చెందుతుంది. ఇదొక భయంకరమైన వ్యాధి. అప్పుడే తింటారు, అప్పుడే మర్చిపోతారు. అప్పుడే వారిని పలకరిస్తాం, మళ్ళీ బయటికి వెళ్ళగానే లోపలికి రాగానే మర్చిపోతారు వాళ్ళు. ఇది వాళ్ళ యొక్క జబ్బు. ఈ రోజున ప్రియమైన వారడా, వారి యొక్క ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచిగా తింటారు, మంచిగా అరిగించుకుంటారు. 3 పూటలు కాదు 5 పూటలు పెట్టేసిన వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకి ఏ అనారోగ్యం సోకదు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ వారు మర్చిపోతారు. ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు. ఏం మర్చిపోయాడంట? దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి. ఈ రోజున యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు యేసు తన రక్తము చేత నిన్ను కడుగుతే ఆ కడిగినది నువ్వు మర్చిపోయావు. ఆ రోజున బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ప్రభువా నీ కోసం జీవిస్తానని చెప్పిన వాడివి ఈరోజు మర్చిపోయావు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా చేస్తే మర్చిపోయావు నువ్వు. దేవుడు నిన్ను ఎన్నుకుంటే తన కుమారుడిగా తన కుమార్తెగా నిన్ను స్వీకరిస్తే మర్చిపోయావు నువ్వు. ఈ రోజున మీకు ఇంకా బాగా అర్థమవడానికి నేను చెప్తూ ఉన్నా, దేవుడు నిన్ను రాజులుగాను యాజక సమూహంగా చేస్తే మర్చిపోయావు నువ్వు. ఇంకా మీకు లౌకికంగా అర్థం కావాలంటే, ఇక్కడ కూర్చున్న టీచర్స్ ఉన్నారు, కొంతమంది
ఉద్యోగాలు చేసే ఎంప్లాయీస్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఒకవేళ దేవుడు నిన్ను దీవించి బ్యాంక్ మేనేజర్గా చేస్తే, బ్యాంక్ మేనేజర్ ఏం చేయాలి? అతడి దగ్గర తాళాలు ఉంటాయి. అతడు వెళ్ళి తాళాలు తీసి ఏం చేస్తాడు? బ్యాంక్ మేనేజర్ ఉండే ఆ గదిలో కూర్చుంటాడు. ఒకవేళ ఉదయం లేచి ఆ బ్యాంక్కి వెళ్ళాలి కనుక బ్యాంక్ తాళాలు తీసి చీపురు కట్ట తీసుకుని మొత్తం బ్యాంక్ అంతా ఊడుస్తున్నాడు అనుకుందాం. ఊడిస్తే ఏమంటావు చెప్పు నువ్వు? ఆ బ్యాంక్ మేనేజర్ ఏంటి మీరు ఈ ఊడుస్తున్నారేంటారంట. ఏమంటారు చెప్పండి? వెళ్ళిన వాళ్ళందరూ కూడా వీడికి మెంటల్ వచ్చింది, వీడు మతి భ్రమించింది అని చెప్తారు. ఒక ఉన్నతమైన ఆ యొక్క స్థాయిలో నిలబెడితే ఈ రోజున ఒక ప్యూన్ లాగా పనిచేస్తుంటే ఏమంటావు? వాడిని మెంటల్ అన్నావు. ఈరోజు చర్చిలో మీరంతా మెంటల్. అర్థమైందా? దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేస్తే అపవిత్రమైన పనులు చేస్తున్నావు నువ్వు. అవినీతి పనులు చేస్తున్నావు, లంచగొండితన పనులు చేస్తున్నావు, అరాచకాలు చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు. దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేస్తే, నీతిమంతుడిగా చేస్తే ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు మెంటలా కాదా చెప్పు ఇప్పుడు. అందుకే చెప్పాడు ఇక్కడ, మర్చిపోయావు నువ్వు. దేవుడు నిన్ను దేనికోసం పిలిచాడో, ఏ స్థాయిలో ఉండాలని పిలిచాడో ఆ పిలుపును మర్చిపోయావు నువ్వు. దేవుడు పరిశుద్ధుడిగా చేస్తే అపరిశుద్ధంగా జీవించడానికి కాదు. ప్రియమైన వారరా, మర్చిపోయావు ఈ రోజున. అందుకే దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. ఎందుకు వస్తున్నావు చర్చికి? క్రీస్తు స్వారూప్యంలోకి ఉండడానికి. ఇదే లేదు. ఇది ఉంటే అరే దేవుడు నన్ను కడిగాడు, పాపినైనా నన్ను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, పాపమెరగని ఆయన నీకోసం పాపముగా చేసి నిన్ను నీతిమంతుడిగా తీస్తే ఈరోజు పాపంలో జీవిస్తూ ఉన్నావు. ఈ రోజున కడగబడిన పంది బురదలో దొల్లినట్లుగా పాపంలో దొల్లుతున్నావు. కుక్క కక్కిన దాని వైపు నుంచి తిరిగి కక్కుడు వైపే తిరుగుతున్నట్లుగా చూస్తున్నావు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు నువ్వు ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? దేవుడు నిన్ను తన స్వరూపంలోనికి, దైవ స్వభావంలోనికి నువ్వు రావాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఈరోజు ఎలాంటి బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచించు. ఎందుకు చర్చికి వస్తున్నావు? అర్థం కాని జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు. ప్రియమైన సోదరి సోదరుడా, వాడికి ఏం లేదంట, గుడ్డివాడు. ఎందుకు గుడ్డివాడు? దేవుని యొక్క వాక్యంలో చదివాను నేను. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, మనం దేవుని పిల్లలము, మనం ఇక ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగా పోలి, దేవుని పోలికలో ఉండాల్సింది మనం. ఆ దృష్టే లేకుండా పోయింది. అరే నేను ప్రతిరోజు దేవుని పిల్లవాడిని, నేను దేవుడు నన్ను శుద్ధి చేశాడు, దేవుని కుమారుని నేను, దేవుని యొక్క కుమార్తెను నేను. ఆ దృష్టే పోయింది. గుడ్డివాడు అయిపోయావు. దూరదృష్టే లేకుండా పోయింది. ఇప్పుడు ఈ చాలు, దుమ్ము పడేస్తే కుక్క వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోతున్నావు. ఈ రోజున నువ్వు పాపానికి పరిగెడుతూ ఉన్నావు. దేవుడు నిన్ను పరిశుద్ధపరిస్తే ఎక్కడున్నా ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నాం. దూరదృష్టి లేదు. ప్రియమైన వారా, అర్థం కావడానికి బైబిల్లో నుంచి మరొక ఉదాహరణ నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండంలో ఇస్సాక్కి 2 కుమారులు కలిగారు. ఒకడి పేరు, జ్యేష్ఠుడి పేరు ఏశావు, రెండవ వాడి పేరు యాకోబు. జ్యేష్ఠుడికి ఎంత ఆధిక్యత ఉందో, ఎంత ఆధిక్యత ఉంది అనంటే, జ్యేష్ఠుడికి 2 అంతలు భాగం వస్తుంది. వాడు ఒక రోజున ఆకలి వేసినప్పుడు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు.
హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ విషయాన్ని ప్రస్తావించాడు. 12వ అధ్యాయంలోనికి వెళ్తే ఆ మాటలు ఎలాగ రాయబడి 15వ వచనంలో, మీలో ఎవడైనను దేవుని కృపను ఆయక పొందకుండా తప్పిపోనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపడుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకొనిడి అని చెప్పాడు. ఏముంది వాడికి? దూరదృష్టి లేదు వాడికి. అరే, నేను రెండంతలు నాకు ఆస్తి వస్తుంది, ఆ దృష్టి లేకపోవడం చేత జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దేవుడు తన స్వారూప్యంలోనికి నిన్ను తీసుకురావాలని దేవుడు ఉద్దేశపడితే ఈ రోజున అది అమ్మేశావు. ఏశావులాగా దూరదృష్టి లేకుండా గుడ్డివాడుగా ఉన్నావు. నీ గురి ఏంటో తెలుసా? నేను చెప్పాను, నువ్వు ఆయన స్వారూప్యంలోనికి రావాలి. రోమీలకు రాసిన పత్రికలో నేను చదివాను కూడా. 8వ అధ్యాయంలో 28-29 వచనాల్లో చదివాను. తన కుమారుని యొక్క స్వారూప్యం గలవారగుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన పిల్లలుగా ఉండాలని. ఈ రోజున దేవుని పిల్లలుగా ఉన్నాం. ఒక్కసారి కూర్చొని ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరుడా, 2 విషయాలు చెప్పాను, వృధా చేసుకోవద్దు. రెండవది, దూరదృష్టి లేని గుడ్డివాడుగా ఉండవద్దు. మూడవది, దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన పత్రికలోనికి వెళ్దాం. పేతురు రాసిన రెండవ పత్రికలోనికి వెళ్దాం. 10వ వచనంలో చదువుతున్నాను. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము షూర్, ఇది ఖచ్చితం, నేను దేవుని పిల్లవాడని. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు నన్ను కడిగాడు, దేవుడు నన్ను శుద్ధి చేశాడు, దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు. షూర్, ఇది ఖచ్చితం, ఇది నిశ్చయం. ఇది తెలుసుకో. ఇది చాలామందికి తెలియదు. చాలాసార్లు కూడా నువ్వు దేవుని పిల్లవాడు అనే విషయాన్ని, నేను రక్షణ పొందాను, యేసు రక్తము చేత కడగబడ్డాను, నేను నా పాపములన్నీ కూడా శపింపబడ్డాయి అనే విషయాన్ని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ రోజున తెలుసుకోరు. అందుకే నిశ్చయము. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. ఈ రోజున చర్చికి వస్తావు, నువ్వు దేవుని పిల్లవాడు అని ఖచ్చితంగా తెలుసుకో. రోమీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 8వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి వెళ్దాం. 14వ వచనం నుంచి చదువుతున్నాను. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని యొక్క యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగానే యేసు ప్రభు వారు తన ఆత్మను మన హృదయంలో ఉంచాడు. ఆయన ఆత్మ చేత నడిపింపబడే వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పాడు. యోహాను సువార్తలోనికి వెళ్ళినప్పుడు, యోహాను సువార్త 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. దేవుని వాక్యంలో నేను చదువుతూ ఉన్నాను. 39వ వచనంలో చదువుతూ ఉన్నాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచగానే దేవుని ఆత్మ నీలో దేవుడు ఉంచుతున్నాడు. మనం ఏదో ప్రార్థన చేయనవసరం, ప్రభు ఆత్మనివ్వు అని ప్రార్థన చేయనవసరంలా. ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావో తన ఆత్మను ఉంచాడు. అందుకే చెప్పాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఇంకా నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 8వ అధ్యాయంలోనికి రండి. ఆ మాటలు 16వ వచనంలో, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నేను దేవుని బిడ్డని, దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నాడు. నేను దేవుని బిడ్డన అనగానే ఎలాగుండాలి? నేను సాతాను బిడ్డనైతే సాతాను పనులు చేస్తా. నేను దేవుని బిడ్డను, దేవుని పనులే నేను చేయాలి. దేవుడు జీవించిన రీతిగానే జీవించాలి, యేసయ్య రీతిగానే నేను బ్రతకాలి.
నేను దేవుని బిడ్డను. ఈ రోజున ప్రియమైన వారలా, ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నేను దేవుని బిడ్డను, నేను క్రీస్తును పోలిన జీవితాన్ని నేను జీవించాలి. ఈ రోజున దేనికి ఇచ్చావు చెప్పు. ఎప్పుడన్నా ఆలోచించావా? దేవుని ఆత్మ నాలో ఉంది, నేను దేవుని బిడ్డనే, నేను దేవుని బిడ్డను అని ఎప్పుడైనా అనుకున్నా? దేవుని బిడ్డనైతే ఇది చేయకూడదు, నేను దేవుని బిడ్డనైతే అబద్ధం ఆడకూడదు, దేవుని బిడ్డనైతే నేను ఈ పాపపు పనులు చేయకూడదు. ఎప్పుడన్నా అనుకున్నావా? ఇది ఎప్పుడు అనుకోవు. ఎంతసేపు కూడా కిందకే ముఖం పెట్టేసి భౌతికమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నాం. క్రీస్తు స్వారూప్యంలోనికి మనం ఏమవుతామో ఇంకా ప్రత్యక్షపరచబడాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన పోలికలు, ఆయన స్వారూప్యంలోకి ఎదగడమే అది ముఖ్యం. దానికోసమే చర్చికి రా, దానికోసమే చర్చ్, దానికోసమే వాక్యం. ఈ రోజున ప్రియమైన వారలా, అదే ఉంటే నాలుగోది దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పేతురు రాసిన పత్రికలో 2వ పత్రికలోనికి వెళ్దాం. 2వ పత్రికలో 1వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను చూడండి. అక్కడ అన్నాడు, నిశ్చయము చేసుకున్నటకు మరీ ఏం చేయాలి? మరీ జాగ్రత్త. ఆ మాటలు చూడండి, జాగ్రత్త పడుడి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలోనే ఉన్నా. మరీ జాగ్రత్త పడుడి. ఏం చేయాలి? నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి? నేను దేవుని బిడ్డని. నేను ఈ పాకాట ఆడకూడదు, ఈ సినిమా చూడకూడదు, ఈ భూత ఆడకూడదు. నేను దేవుని బిడ్డని, ఇలాంటి పనులు చేయకూడదు. నేను దేవుని బిడ్డని. ఈ రోజున నీకు ఆ జాగ్రత్త ఉంటే, అక్కడ చెప్పాడు చూడండి, నేను చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి అదే అధ్యాయంలోనికి 2వ పత్రిక 1వ అధ్యాయంలో చదువుతూ ఉన్నాను చూడండి. 5వ వచనంలో చదువుతున్నా. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. జాగ్రత్త ఎలాగుండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? నేను దేవుని బిడ్డని. నన్ను బట్టి దేవుని నామం దూషింపబడకూడదు, నన్ను బట్టి దేవుని నామం నింద రాకూడదు, నన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడాలి. అక్కడ చెప్పాడు రోమీలకు రాసిన పత్రికలో, ఈరోజు బోధ చేస్తావు, చర్చకు వస్తావు, జీవితం జీవించడంలా, బ్రతకడం లేదు. నువ్వు చెప్తావు, చాలా చెప్తావు. దొంగిలించవద్దని చెప్పి నువ్వే దొంగిలిస్తావా? వ్యభిచరించవద్దని చెప్పి నువ్వే వ్యభిచరిస్తావా? దోచుకోవద్దని చెప్పి నువ్వే దోచుకుంటావా? రోమీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 17వ వచనం నుంచి ఆ మాటలన్నీ కూడా రాయబడ్డాయి. అక్కడ చెప్పాడు, మిమ్మును బట్టే కదా, 24వ వచనంలో, మిమ్మును బట్టే కదా నా నామము అన్యజనుల మధ్యలో దూషింపబడి. ఈ రోజున మనం ఏదో సువార్త చేయని అవసరం లేదు. ఈరోజు నువ్వు వెళ్తుంటే, అరే చర్చికి వెళ్ళారు, వారు ఎంత మార్పు చెందారు, వారి ప్రవర్తన, వారు దైవ స్వభావం కలిగిన వాళ్ళు. ఈరోజు ఉందానికి సాక్ష్యం. ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా. ఏది సాక్ష్యం? ఏది? ఈ రోజున సాక్ష్యం లేని జీవితాలు. అక్కడ చెప్పాడు జాగ్రత్త పడుడి అన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉన్నాను చెప్పు. నేను ఒక పని చేస్తే నన్ను బట్టి దేవుని నామం దూషింపబడకూడదు, నన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడకూడదు. నష్టపోయినా పర్వాలే. ఈ రోజున అది ఉందా నీ జీవితంలో? నీ ప్రవర్తన ఎలాగుందో ఒక్కసారి ఆలోచించు. నీ సాక్ష్యం ఎలాగుందో ఒక్కసారి ఆలోచించు. ఉందా? సాక్ష్యం ఉందా? వాళ్ళు ఎటువంటి వాళ్ళో లోకం ఏం చెప్తుందో ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. 5వది, ప్రియమైన వారలా, మన ఆలోచనలు, చర్యలని కూడా ఈ రోజున చాలా చెప్పచ్చు. దెబ్బలాడుకోవద్దు, యేసు ఎన్నడూ కలహించలేదు, మనం ఎవరినితో కలహించరాదు అని పాట పాడేస్తాం. బయటికి వెళ్ళి కలవడిపోతుంటాం. ఏం సాక్ష్యం? ఇక్కడ చెప్తాం కోప్పడద్దు అని చెప్తాం, బయటికి వెళ్తాం కోప్పడతాం. దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఏది ఆ గుణ లక్షణాలు? ఏవి? యేసు ప్రభు వారు అలాగే జీవించారా? అలాగే బ్రతికారా?
యేసు ప్రభుకి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఆయన మాట్లాడినట్లు ఎవరునూ మాట్లాడలేదు. ఆయన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడిరి అని చెప్పారు. ఆయన ఇక జీవితాన్ని చూచి ప్రజలు ఏమైపోయారు? ప్రభావితం చెందగలిగారు. ఈరోజు మనకేం లేదు. ఏం చెప్పడం వరకేనా? క్రియలు లేని విశ్వాసం మృతం, బ్రతుకు కూడా అనవసరం. అర్థం ఉందా? ఎందుకోసం చర్చికి వస్తున్నావు? ఒకటే గుర్తుపెట్టుకో, నేను క్రీస్తు స్వారూప్యంలోని కొరకే నేను ఈ స్థలానికి వస్తున్నా. తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి రావడానికి దేనికోసమో రావాలా? ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి ప్రతి వారం రావడానికి దేనికోసం వస్తూ ఉన్నావు? ఆలోచనలు మారాయా? మాటలు మారాయా? చర్యలు మారాయా? ప్రవర్తన మారిందా? ఏంటి మారింది చెప్పు. నేను చాలాసార్లు కూడా చెప్పుకుంటూ వచ్చాను, దేవుని వాక్యంలో ఎంత అద్భుతమైన ఏది ఆ ప్రేమ, ఏది ఆ సహనం, ఏది ఆ ఓర్పేది ఉంది అసలు? మనం ఎదిగేమా? మొన్న కోపంతోనే ఉన్నాం, ప్రభువుని అంగీకరించక ముందు అదే కోపంలో ఉన్నాం, ప్రభువుని అంగీకరించి కూడా అదే కోపమా? ఈ రోజున ఏది జీవితం మారి ఏం ఎదిగేవు? నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి ఎక్కడొచ్చావు చెప్పు. పౌలు అంటాడు, వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. నా పరుగును క్రీస్తు యుద్ధకు, క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి. ఒకే ఒక తలంపు, నేను ఒక రోజున ప్రభు వచ్చినప్పుడు ఆయన పోలికలో నేను జీవించాలి. నీకుంది అది ఆశ? ఒకసారి ఆలోచించాలని మనం చేస్తాం. 5వది, దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన 2వ పత్రికలోనికే వెళ్దాం. 11వ వచనంలో చదువుతున్నాను. మీరు ఇట్టి క్రియలు, ఆ మాటలు చూడండి, మీరు ఇట్టి క్రియలు చెయ్యువారైతే, అంటే సమయాన్ని వృధా చేసుకోను, దృష్టి కలిగి ఉంటా, దూరదృష్టి కలిగి ఉంటా, పిలుపు, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో దాన్ని నేను ఎరుగుదును, నా సాక్ష్యమును నేను కాపాడుకుంటాను. మీరు ఇట్టి క్రియలు చేసిన వారైతే, ఆ మాటలు చదువుతున్నాను చూడండి. మీరు ఇట్టి క్రియలు చేసిన వారైతే, చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, పడిపోరు. ఈ రోజున ఎక్కడో పడిపోయావా? పోయావు. ఏమి దోకాయం లేదు ఖచ్చితంగా. అందుకే చెప్పాడు, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే మీరు తొట్టిల్లరు, ఎప్పుడునూ తొట్టిల్లరు. నువ్వు ఒకవేళ ఈ క్రియలలో జీవించకపోతే పోయావు. అర్థం చేసుకో. నేను మొట్టమొదటి చెప్పాను, మీరు సోమరులను, నిష్ఫలులు అంటే పనికిరాని వాళ్ళు, ఫ్రూట్లెస్, గొడ్డు. ఈ రోజున సోమరులుగా, ఆ యొక్క గొడ్డుగా, ఎందుకు చర్చిలో దేనికి పనికిరాని వాళ్ళుగా నీవు జీవిస్తే, ఈ మాటలు మీకు అర్థం అవడానికి, ఈ వచనం అర్థం అవడానికి నేను బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ తీసుకుని మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వెళ్దాం. 25వ అధ్యాయంలో ఒక చక్కని 14వ వచనం నుంచి 30 వరకు ఉన్న వచన భాగాన్ని, అక్కడ ఒక వృత్తాంతం ఉంది. ఆ వృత్తాంతంలో ఏముంది అనంటే, ఒక మనుషుడు దేశాంతరానికి పోతున్నప్పుడు తన యొక్క దాసులను పిలిచి అన్నాడు, ఇదిగో నీకు 5 తలాంతులు ఇస్తూ ఉన్నాను, నీకు 2 తలాంతులు ఇస్తూ ఉన్నా, నీకు 1 తలాంతు ఇస్తూ ఉన్నాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ దేశాంతరం అయిన తర్వాత అంతా చూసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక్కొక్క దాసుడు వచ్చాడు. దాసుడు వచ్చి అన్నాడు, అయ్యా యజమానుడా, నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, నేను మరి 5 తలాంతులు చేశాను అని అన్నాడు.
అన్నప్పుడు 21వ వచనంలో చెప్పాడు, ఏమన్నాడు? అతని యజమానుడు బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఏంటంటే అనేకమైన వాటి మీద. ఆ మాట బాగా గమనించాలని మనం చేస్తున్నాం. అనేకమైన వాటి మీద. నువ్వు ఎందుకు ఇట్టి క్రియలు చేయవారైతే ఏమన్నాడు? మంచి నమ్మకమైన దాసుడా, అనేకమైన వాటి మీద నమ్మకంగా ఉన్నాడు, నమ్మకంగా జీవించాడు. రెండవ వాడు వచ్చాడు. 23వ వచనంలో చదువుతున్నాను. అతని యజమానుడు 2 తలాంతులు సంపాదించిన వాడు 4 చెప్పితే 4 చేశానన్నాడు. అప్పుడు యజమానుడు అన్నాడు, అతని యజమానుడు మంచి నమ్మకమైన దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి అన్నాడు. అనేకమైన వాటి మీద. ఇప్పుడు మళ్ళీ చదువుతాం రండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పేతురు రాసిన పత్రికలోకి వెళ్దాం. ఇప్పుడు ఏమంటున్నాడు చదువుతూ ఉన్నాను. ఏమన్నాడు? అలాగున 11వ వచనంలో, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఎప్పుడు? జీవించినప్పుడు. ఈ క్రియలలో నువ్వు జీవించినప్పుడు, నీ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభు యొక్క స్వారూప్యంలోకి ఎదగడానికి ఆ దూరదృష్టి కలిగి ఆ యొక్క పిలుపును నిశ్చయితను చేసుకుని ఆ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ మంచి పోరాటాన్ని పోరాడితే నిత్య రాజ్యములో సమృద్ధి. ఏమనిపిస్తుందంటే అక్కడ చెప్పాడు, నిత్య రాజ్యములో ప్రవేశము. ఎవరు ప్రవేశిస్తారు? జీవించని వాళ్ళు ఎవడు వెళ్ళడం. సమయాన్ని వృధా చేసేసుకుని బ్రతకకుండా, దూరదృష్టి లేకుండా ఏషావులాగా అమ్మేసుకుని, వివాహాలకు అమ్మేసుకుంటారు, మరొక వాటికి అమ్మేసుకుంటారు, అన్నిటికీ అమ్మేసుకుంటారు. అలాంటోడు ఎవడెళ్ళడు నిత్యరాజ్యంలోనికి. దేవుని యొక్క వాక్యంలో చెప్పాడు, నేను దేవుని పిల్లవాడిని కానీ సాక్ష్యం కాపాడుకోవాలి అనుకున్న వాడికి ఏమన్నాడు? నిత్యరాజ్యములో. ఈ రోజున ప్రియమైన వాళ్ళరా, ఎవరికి స్వాగతం ఇస్తాడు ప్రభు? ఎవరికి ఇస్తాడు స్వాగతం? ఎవరిని పిలుస్తాడు ప్రభు? సరిగ్గా జీవించలేని వాళ్ళని స్వాగతం ఇస్తాడా దేవుడు? ఒకసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తాడు. అందుకే అన్నాడు, మంచి. ఎవరికి ఇచ్చాడు స్వాగతం? ఒకడు వచ్చాడు, వాడు జీవించలేదు. 1 తలాంతుని తీసుకుని వెళ్ళి వాడు కప్పెట్టేశాడు. వాడిని ఏమన్నాడు? సోమరుడు అని చెప్పాడు. ఇక్కడ కూడా చెప్పాను నేను, ఏమన్నాను? వారు సోమరులను, నిష్ఫలులు. వారు ఫలించాలా? వారు ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలే. దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన సామర్థ్యతను దేవుని కొరకు ఖర్చు పెట్టరు వారు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే, సోమరివైన చెడ్డదాసుడా, నువ్వు కటికి చీకట్లోకి వెళ్ళు, పండ్లు కొరుకుట అక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్తావు. ఈ రోజున చర్చిలో ఉన్న నీవు దేవుని స్వారూప్యంలోనికి మార్చబడ్డానికి ఏమన్నా ప్రయాసపడుతున్నావా చెప్పు. ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తాం. ఎందుకు దేవుడు నేను పిలిచాడు? తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి. ప్రియమైన వారరా, ఆహ్వానాన్ని అందరికీ ఆహ్వానం ఉండదు. మీరు అనుకుంటున్నారు, చాలామంది చనిపోయిన వాళ్ళందరూ కూడా అనుకుంటారు దేవుడు చాలా సమాధి కార్యక్రమాలు జరుగుతాయి. సమాధి కార్యక్రమాలు బంధువులు ఉన్నారు కదా, ఎలాగైనా జరుగుతాయి. జరగవని చెప్పను, సమాధి కార్యక్రమాలు జరుగుతాయని కాదు. దేవుడు నిన్ను ఆహ్వానిస్తాడా? ఇది ఆలోచించే. దేవుడు ఎలాగన్నా ఎంత చక్కగా ఆహ్వానించగలడా దేవుడు?
దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను. అపోస్తలుల కార్యంలోనికి వెళ్దాం. 7వ అధ్యాయంలోనికి వెళ్తే 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైన జీవితం ఉంది. అతని పేరు స్టెఫెను అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టి అతన్ని చంపేయాలి. అప్పుడు ఎంత అద్భుతమైన రాయబడిందో నేను చదువుతూ ఉన్నాను. చూడండి ఎలాగ రాయబడిందో దేవుని యొక్క వాక్యంలో 55వ వచనంలో. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరిచొచ్చి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలుచుండుట చూచి. ఎవరు నిలబడ్డారంట? ఒక పెద్దవాడు ముందు చిన్నవాడు నిలబడతాడా? చిన్నవాడు ముందు పెద్దవాడు నిలబడతాడా? ఒక గౌరవప్రదమైన ఒక వ్యక్తి ఒక మామూలు సాధారణమైన వ్యక్తి ముందు నిలబడతాడా? ఎవరు నిలబడతారు? స్టెఫెను వస్తూ ఉంటే యేసుక్రీస్తు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఆయన నిలబడి ఆహ్వానం చెప్తూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన జీవితం! ఎందుకు? ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున చూడండి నిలిచి ఉండుటయు చూచుచున్నాను. నిలబడ్డాడు యేసయ్య. రా, నువ్వు నా కోసం మంచి జీవితాన్ని జీవించావు. బలా మంచి నమ్మకమైన దాసుడా, నా కోసం మరణం వరకు నమ్మకంగా ఉన్నావు నువ్వు. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. ఇక ప్రకటన గ్రంథంలో మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. ఇక ఫిలదెల్ఫియా సంఘంతో కూడా మాట్లాడుతూ నీ శక్తి కొంచెమైనను నువ్వు నిలబడ్డావు. ఈరోజు నిలబడవలసిన అవసరం ఉంది. ఆ దూరదృష్టి కలిగి ఉండు. నువ్వు ఒక రోజున ప్రభు యొక్క స్వారూప్యంలోకి నిలబడాలి. ఎలా నిలబడతావు చెప్పు. ఈ రోజున ప్రభు ముందు ప్రభు స్వారూప్యంలో నిలబడతావా? ఏ స్వారూప్యంలో నిలబడతావు? ఒక్కసారి కూర్చొని ఆలోచించాలని మనం చేస్తున్నా. ప్రియమైన వారరా, ఈ భాగాన్ని మనం రాబో వారాల్లో వీటి గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ సమయం అవుతుంది కనుక నేను ముగించాలి. ఒక రోజున ఒక ముగ్గురు స్నేహితులు మరణాన్ని గురించి చర్చిస్తూ ఉన్నారు. మరణం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ మరణం గురించి మాట్లాడుకుంటూ ఒక గుంపు మరొక గుంపుతో మాట్లాడుతున్నారు. సరే, ఆ గుంపు ఏముందంటే మీ అంత్యక్రియలు చివరిగా ఆ క్రియలు చేస్తూ ఉన్నప్పుడు మీ గురించి ఏం చెప్పాలని మీరు ఆశిస్తున్నారు అని ఆ ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకున్నారంట. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా, మనం అందరం చచ్చిపోతాం. చచ్చిపోయినప్పుడు ఏం చెప్పాలో చెప్పు. ఏం చెప్తారు ప్రజలు? ఏం చెప్పాలని నువ్వు ఆశిస్తున్నావో చెప్పు అని అన్నాడు. ప్రియమైన వారరా, ఏం చెప్తారు చెప్పు. నీ గురించి ఏం చెప్తారు? నువ్వు చచ్చిపోయిన రోజున నీ గురించి ఏం చెప్తారు చెప్పు. వీడందరికీ ఎగ్గొట్టేసి లంచాలు తీసేసుకుని అవినీతిగా జీవించి ఇల్లు మీద ఇల్లు కట్టాడని చెప్తాడా? ఏం చెప్తాడు చెప్పు. వీడు మోసగాడు, వీడు దగా, వీడు అబద్ధం, ఆ మాటలు చెప్తారు. ఏం మాటలు చెప్తారు? అందుకే మా నాన్నగారు ఒక మాట అనేవారు. ఏమనేవారంటే, అరే ఎప్పుడూ కూడా జ్ఞాపకార్థ కూడికలు పెట్టద్దురా, నేను చనిపోయినా సరే జ్ఞాపకార్థ కూడిక పెట్టద్దని. ఎందుకు? చచ్చిపోయినోడు అంతా కూడా ఏం సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యాలు కదా. ఓ రోజున ఒక ఆఫీస్లో ఉద్యోగం చేసి వాడు చచ్చిపోయాడు. చనిపోతే ఆ జ్ఞాపకార్థ కూడికి పెట్టారు. అందరినీ మాట్లాడమంటాం కదా, అందరినీ మాట్లాడమన్నాం. ఆఫీసర్లను కూడా మాట్లాడమన్నాం. ఆఫీసరు ఒకడు లేచి, ఎంత మంచోడండి, చాలా మంచోడండి, ఎంత దయగలవాడండి అన్నీ చెప్పాడు. చెప్తూ అన్నాడు, వాడొక్కడే తాగేవాడు కాదండి, వాడితో పాటు మా అందరికీ పోసేవాడండి అని. అంటే ఏంటన్నమాట? వీడు క్రైస్తవుడు, వీడు తాగుబోతు. ఇది బయట ఉన్న సాక్ష్యం. ఈ రోజున ప్రియమైన వారలా, నువ్వు చనిపోతే నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి?
మనుషులు ఇంద్రుడు చంద్రుడు అని చెప్పడం కాదు. ప్రభు నిన్ను ఆహ్వానిస్తాడా? ప్రభు నిన్ను ఆహ్వానిస్తాడా? ప్రభు స్టెఫెన్ చనిపోతే ప్రభు నిలబడ్డాడు అక్కడ, నా దాసుడు. ఈరోజు ప్రభువా, ఎంతో మానవతావాది, ఇతడు సమాజవాది, ఎంతో సేవ చేశాడని కాదు. ప్రభు నీ గురించి ఏం చెప్తాడో ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. నా భర్త మంచోడండి, నా భార్య మంచిది అని చెప్పడం కన్నా ప్రభు ఏం చెప్తాడు చెప్పు. ఏది చెప్తాడు ప్రభు చెప్పు. ఈరోజు అందుకే జ్ఞాపకార్థ కూడికలన్నీ కూడా అబద్ధాలే. నేను అంతకుముందు ఒక ఉదాహరణ కూడా చెప్పాను. ఓ రోజున ఈ అంత్యక్రియలప్పుడు ఆ డబ్బాలో పెట్టారు, ఆ పెట్టిలో పెట్టారు, కాఫిన్ బాక్స్ అంటారు. ఆ కాఫిన్ బాక్స్లో పెట్టారు. పాస్టర్ గారు నిలబడి అతని గురించి చెప్తూనే ఉన్నాడు. చెప్తూ ఉంటే తన భార్య తన కుమారుని పిలిచి, అరే ఒకసారి వెళ్ళి చూడరా, ఆ కాఫిన్ బాక్స్లో, ఆ సమాధి పెట్టిలో మీ నాన్న కాదా, ఒకసారి చూడు, పాస్టర్ గారు అన్ని విషయాలు చెప్తూ ఉన్నారు, ఒకసారి వెళ్ళి చూడరా అన్నారంట. అర్థమై ఉండొచ్చును మీకు ప్రియమైన వారరా. ఇంద్రుడు చంద్రుడు అని మనుషులు చెప్పచ్చు, కానీ నీ సాక్ష్యం ఏంటో నీ ఇంట్లో తెలుసు, నీ వీధిలో తెలుసు, దేవుడికి తెలుసు. వీళ్ళందరూ కూడా ఏవో సాక్ష్యాలు చెప్పచ్చేమో, కానీ దేవుడు నీ గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి చెప్పు. బలా మంచి నమ్మకమైన దాసుడా, ప్రభు చెప్తాడా నిన్ను, ఆయన నిలబడి నిన్ను ఆహ్వానిస్తాడా చెప్పు. వారు విశ్వాసంలో ఎదిగారు. అందుకే చెప్పాను, మొదటి మెట్టులోనే నువ్వు వేసుకున్న పునాదే. ఏ పునాది వేసావు? విశ్వాసం అనే పునాది ఎదుగుదలకు దారితీస్తుంది. ఎదుగుదల ఆచరణలోనికి దారితీస్తుంది. ఆచరణ జీవితంలో ఫలితానికి దారితీస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఏముందో ఒక్కసారి ఆలోచించు. ఏం ఫలిస్తూ ఉన్నాం? ప్రభు కొరకు నువ్వు ఫలించిన జీవితం నీకుంద ఒక్కసారి ఆలోచించు. ఒక రోజున ప్రభు వస్తున్నాడు, ఆయన పోలికలో నువ్వు ఉంటావా లేదా అది ఆలోచించుకో. అది లేనప్పుడు జీవితం అంతా వ్యర్థమే. దానికోసం ప్రతి దినము పౌల్లాగా పరిగెడదాం, గురి యొద్దకు పరిగెత్తుదాం. వెనుకున్నవి మర్చి ఇంతవరకు బైబిల్ చదువుకున్నా, ప్రార్థన చేసుకున్నాను, అది కాదు నాకు. ఇంకా నేను పరిగెత్తాల్సింది చాలా ఉంది. మంచి పోరాడవలసి ఉంది. ప్రభు దగ్గర చెప్పాలి, నేను మంచి పోరాటమును పోరాడితేని, నా విశ్వాసమును కాపాడుకుంటేని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది అని చెప్పగలిగిన ఆ మెట్టులో జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. Subscribe now and press the bell icon. Never miss an update.